హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గరిటె రాగి పిండి, పావు కప్పు బియ్యం పిండి, పావు కప్పు సూజీ రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత మనం మూత పెట్టేసి ఒక 15 to 20 minutes వదిలేయాలి. తర్వాత తీసి ఒకసారి కలుపుకొని వేసుకోవచ్చు. కావాలంటే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకున్నాను, బాగున్నాయి. కొంచెం అవి ఉంటే మధ్యలో బాగుంటుంది టేస్ట్ కదా, సో యాడ్ చేశాను. కొంచెం సోడుప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఒక గరిటె పిండేసి ఇలా దోశలాగా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా మిగతా పిండిని కూడా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేసా, బాగా వచ్చాయి. నేను వేసానని మా పాప కూడా వేస్తుంది.